గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వరలక్ష్మి వ్రతం రోజున తీసిన వీడియో అనమాట. మార్నింగ్ నుంచి వీడియో తీసి పెడదాం అనుకున్నా, కానీ తీయలేకపోయాను కొన్ని పనులు ఉండడం వల్ల. అందుకే ఈవినింగ్ అన్నా తీద్దాము అని చెప్పేసి ఈవినింగ్ అయితే వీడియో తీస్తున్నాను అనమాట. నా బొట్టు అయితే ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే ఈ వరలక్ష్మి వ్రతం రోజున వాయనం ఇస్తాం కదా, అప్పుడు అవతల వాళ్ళు కూడా మనకి బొట్టు పెడతారు కదా. అప్పుడు కొంచెం బొట్టు ఎక్కువ పెద్దగా అయిపోయిందనమాట, అమ్మవారిలాగా. అయినా అమ్మవారిలాగా క్యూట్గా ఉండాలనుకోండి, అవన్నీ వదిలేసింది. అటు సైడ్ ఒక కారు ఉందన్నమాట, అంటే కొంచెం చిన్నగా వంకలు పోతూ ఉన్నాయి. వంకల్లో ఆ కారు ఎక్కడ కొట్టుకొని పోతుందో అని చెప్తూ ఉన్నా మా అక్క నాకైతే. తర్వాత ఈ పక్క ఈ బిల్డింగ్లు ఉంటే ఆ బిల్డింగ్ ఏం కనిపించలేదు, చూడు 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 అని ఆ పక్క చూపి అని చెప్పి మా హస్బెండ్కి అయితే చెప్తూ ఉన్నాను అనమాట. నేనైతే వర్షం వస్తే చిన్న పిల్లలాగా ఆడుకుంటాను, అది మా ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. నన్ను చూసిన ప్రతి ఒక్కరికి, మా బంధువులు ప్రతి ఒక్కరికి తెలుసు. నా మనసు చిన్నపిల్ల మనసు వస్తాం అనమాట. నాకు కోపం వచ్చినా అలాగే కోపంగా, చాలా కోపం ఎక్కువ ఉంది నాకు, చాలా కోపంగాను అరుస్తాను. కోపం వస్తే ఇంకా ఏడుపు వస్తే ఏడుస్తాను, సంతోషంగా ఉంటే సంతోషంగానే ఉంటాను. అవన్నీ పక్కన పెట్టేసేది. చూడండి ఎలా ఆడుకుంటూ ఉన్నాను. మా ఆయన పక్కన నుంచి వద్దు వద్దు వచ్చి జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది అంటూ ఉన్నాడు. ఇంకెవరైనా అంతే కదా, అలాగే ఉంటారు కదా. నేనైతే ఇప్పుడు అమ్మవారిని ఎలా డెకరేషన్ చేశానో చూపిస్తారండి. ఏదో నాకు తెలిసినందులో నేను సింపుల్గా డెకరేషన్ అయితే చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ టైం బాగానే చేస్తా. ఈసారి సింపుల్గా చేద్దాం అనుకున్నా, సింపుల్గానే చేసేసా. నెక్స్ట్ టైం మాత్రం బాగా చేస్తా. అమ్మవారికి మందారం పూలు అంటే ఇష్టమంట, అందుకే మందారం పూలు ఎక్కడున్నా మరి పీక్కొచ్చి మరి అమ్మవారికి పెట్టేశాను అనమాట. ఏమైనా తప్పు చేసింటే క్షమించండి, ఎందుకంటే నాకు తెలిసినంతలో నేను చేసా అంతే. అమ్మవారిని కూడా అడిగేసా, ఏమైనా తప్పు చేసింటే క్షమించమ్మా, నెక్స్ట్ టైం బాగానే చేస్తా అని అడిగేశాను అనమాట. ఇంకా అమ్మవారు కూడా ఎవరు క్షమించినా క్షమించకపోయినా అమ్మవారు మాత్రం క్షమించు అంటే క్షమించేస్తుందంట పాపం. అంత మంచి తల్లి మా లక్ష్మీ తల్లి. చూడండి, నేను ఏదో ఉన్నంతలో ఇలా చేసుకున్నాను అనమాట. మా ఇంట్లో శివలింగం కూడా ఉంది, ఎందుకంటే శివభక్తురాలు కాబట్టి శివలింగం పెట్టుకున్నాను. మార్నింగ్ నుంచి ఆ దీపం ఎలా వెలుగుతూ ఉందో, అసలు జ్యోతి అనేది ఎంత హైట్గా చూడండి శివుని దగ్గర ఉండేది. వామ్మో అనిపించింది నాకైతే. ఇంకా అమ్మవారికి చీర, గాజులు, జాకెట్టు, కాయలు, పూలు, పసుపు, కుంకుమ, ఇంకా ఏవేవో పెట్టాను, గుర్తులేదు. తాంబూలం, ఇలా అన్నీ పెట్టాను అనమాట. నాకు తెలిసినంతకు నేను పెట్టా. బెస్ట్ వరలక్ష్మి వ్రతం అంటే నా పెళ్ళైన కొత్తలో మా అత్త చేపించింది అనమాట. అది నాకు చాలా అంటే చాలా బెస్ట్ మెమొరీ అనమాట. నాకైతే ఎప్పుడు వరలక్ష్మి వ్రతం చేసినా కానీ అదే గుర్తుకొస్తూ ఉంటుంది. అప్పుడు అమ్మవారికి అంటే చీర కట్టి ఇలాగే డెకరేషన్ చేసి కాయలు, పూలు, అలాగే పిండి వంటలు ఇవన్నీ చేసి పెట్టాను అనమాట. అప్పుడు 21 మందికి ముత్తైదులకి పిలిచి వాయనం అయితే ఇచ్చాను. అప్పుడు చాలా అంటే చాలా హ్యాపీ. అప్పుడు పల్లెటూరు కాబట్టి ఎంతమందికైనా ఇవ్వచ్చు, చాలామంది అయినా వస్తారు. సిటీలో అలా కాదు, ఎవరు రారనమాట. చాలా వరకు పిలిచే బుద్ధి కూడా కాదు, అంటే ఎవరైనా వస్తారో రారో అని చెప్పేసి కొంచెం ఇది ఉంటుందన్నమాట. మా బిల్డింగ్లో వాళ్ళు అయితే ఇంకా నేను వర్షం వస్తూ ఉన్నా కానీ వచ్చి వాయనం తీసుకొని అయితే వెళ్ళారు. నాకైతే చాలా హ్యాపీ. మా కిందింటి అక్క శిరీష అక్క ఉంది. శిరీష అక్క వాళ్ళ ఇంటికి నేను వాయనం తీసుకోవడానికి వెళ్ళాను, ఆ అక్క కూడా వచ్చింది. మా ఓనర్ ఆంటీ వాళ్ళు కూడా అంతే, చాలా మంచి వాళ్ళు. ఆంటీ వాళ్ళు కూడా, మా ఓనర్ ఆంటీ కూడా అంతే, వరలక్ష్మి వ్రతం చేసింది. ఆ ఆంటీ కూడా పిలిచి నన్ను, మా కిందింటి అక్క వాళ్ళందరినీ పిలిచి వాయనం ఇచ్చిందనమాట. మా బిల్డింగ్లో వరలక్ష్మి వ్రతం చేసిన ప్రతి ఒక్కరూ ఒకరినొకరు పిలుచుకొని వాయనం ఇచ్చుకున్నాం అంతే. పక్కన ఎవరిని పిలిచలేదన్నమాట, ఎందుకంటే ఎక్కువ వర్షం పడుతుంది. ఇంకా మా బిల్డింగ్లో చిన్నపిల్లలు అయితే ఉన్నారు, ఒకరినొకరిని ఇలా పిలిచేసుకొని ఆడవాళ్ళని పిల్లల్ని ఇలా పిలుచుకొని వాయనాలు అయితే ఇచ్చేసామన్నమాట. ఇంకా నేను ఎవరింటికి అయితే వెళ్ళాను వాయనం తీసుకొని కూడా చెప్తాను. ఫస్ట్ మార్నింగ్ మా కిందింటి అక్క ఉంది, శిరీష అక్క అని. ఆ అక్క అయితే ఫస్ట్ నన్ను పిలిచిందనమాట. ఫస్టే నేను ఇంకా వెళ్ళి వాయనం తీసుకొని అయితే వచ్చేసాను. ఇంకా ఈవినింగ్ నేను వాయనాలు అందరినీ ఇచ్చేసాను. తర్వాత మా ఓనర్ ఆంటీ పిలిచింది. ఆంటీ సాయంత్రం పూజ చేసింది, అందుకని ఈవినింగ్ పిలిచిందనమాట. వెళ్ళాను, ఇంకా అక్కడ కూడా వాయనం తీసుకున్నాను అనమాట. ఆంటీ అయితే చీర ఇచ్చింది, చీర తీసుకొని ఇంకా నేనైతే వెళ్ళొచ్చేసాను. మా ఓనర్ ఆంటీ చాలా అంటే చాలా మంచిది, ఎందుకో తెలియదు, ఎక్కడా చూడలేదు ఇలాంటి వాళ్ళని, చాలా మంచిది అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి. బాయ్ గైస్.